నేను మీకు లాస్ట్ టైం క్యారెట్ వీడియో చూపించాను కదా లాస్ట్ వీడియోలో. సో ఆ క్యారెట్తో పాటు నేను పెట్టిన ఇంకొక ప్లాంట్ అయితే ఇదండి. ఇది ఏం ప్లాంట్ అనేది చెప్తాను చూడండి. ఆలుగడ్డలు అండి. ఆలుగడ్డలు కూడా మనకి కొని చాలా రోజులు అయితే మోములు వచ్చేస్తాయి కదా. సో అలా మోములు వచ్చిన ఆలుగడ్డలో నుంచి నేను ఆ మోము ఏదైతే ఉంటుందో దాని వరకు కట్ చేశానండి. మొలకలు అంటాం కదా, మోములు అంటే మొలకలు. సో అవి కట్ చేసి నేను ఈ విధంగా అయితే పెట్టాను. ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు చాలాసార్లు నేను ట్రై చేశాను, నా పాత గార్డెన్లో కూడా ట్రై చేశాను. బట్ అప్పుడు ఏంటి అంటే అవి కుళ్ళిపోయినాయి అనమాట, రాలేదు. బట్ ఫస్ట్ టైం నేను పెట్టిన ఆలుగడ్డ కూడా సక్సెస్ఫుల్గా ఇలా మొలకలు అయితే వచ్చేసినాయి అండి. చెట్లు అవుతున్నాయి. ఇవి ఎంత పెద్దగా అవుతాయో చూడాలి. ఏమో కొంతమంది అయితే చాలా పెద్దగా అవుతాయి ఇవి అనేసి అని అన్నారు. సో చూద్దాము. యాక్చువల్లీ ఇది ఏంటంటే పసుపు అవి పెట్టిన అనమాట అందులోనే ఇది కూడా పెట్టిన. సరే చూద్దాం వస్తుందో రాదు అని అయితే జస్ట్ ట్రయల్ కోసం పెట్టిన. బట్ ఇది సక్సెస్ఫుల్గా వచ్చినాయండి. మరి ఇంకా కింద ఆలుగడ్డలు వస్తాయా లేదా అయితే తెలియదు. నేనైతే మొలకలే పెట్టిన. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే మరి మీకు ఆలుగడ్డలు వచ్చినాయా, ఒకవేళ వస్తే నార్మల్గా రెగ్యులర్ సైజులో వచ్చినాయా, చిన్నగా వచ్చినాయా, ఎన్ని వచ్చినాయి అనేది అయితే నా కామెంట్లో చెప్పండి, ఓకేనా. సో చూద్దాం, వెయిట్ చేద్దాము. ఇది మరి ఎప్పుడు తీయాలో ఏంటో. నాకు తెలిసి ఇది మొత్తం మొక్క ఎండిపోయినాక తీయాలనుకుంటా. వెయిట్ చేసి నేను మళ్ళీ హార్వెస్టింగ్ వీడియో కూడా చూపిస్తాను మీకు, ఓకేనా. లాస్ట్ వీడియోలో ఉన్న క్యారెట్ ప్లస్ ఈ ఆలుగడ్డ రెండు కూడా మీకు నేను హార్వెస్ట్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో.